ఓం గణాధిపతయే నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. ఓం సద్గురు శ్రీ వీరబ్రహ్మణే నమః. ఓం హరిః ఓం గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మణే నమః. విందామయ మనము విందామయ కాలజ్ఞానము బోధ విందామయ. విందామయ మనము విందామయ కాలజ్ఞానము బోధ విందామయ. వీరబ్రహ్మము మాట నిత్యమై సత్యమై కాలగతిని ఎరుక చేసేనయ్యా. వీరబ్రహ్మము మాట నిత్యమై సత్యమై కాలగతిని ఎరుక చేసేనయ్యా. ఎరుగలేకున్నను యముని పాలయ్యేరు ఎరుకేదు తెలుసుకోరయ్యా. ఎరుగలేకున్నను యముని పాలయ్యేరు ఎరుకేదో తెలుసుకోరయ్యా. ఆ ఎరుకేదో తెలుసుకోరయ్యా. విందామయ మనము విందామయ కాలజ్ఞానము బోధ విందామయ. మహాభక్తులైన మీ అందరికీ వందనాలు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను వింటున్న వారి జన్మ ధన్యము. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమం. అందులో స్వామివారి కాలజ్ఞానం విని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింపచేసుకోమని బ్రహ్మంగారి అభిప్రాయం. బ్రహ్మంగారి మాట బంగారు బాట. తెలుసుకొన్న వారికి అది సుగుణాల మూట. స్వామివారి చరిత్ర ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. పామరులకు ఆనందము, పండితులకు వైరాగ్యము, పెద్దలకు నీతి మార్గము, పిల్లలకు జ్ఞాన మార్గము కలిగి సద్గురువు అనుగ్రహం పొంది తరిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, ఆది మధ్యాంతరహిత, కలియుగ అవతార పురుష శ్రీ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీ సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. మహాభక్తులారా, శ్రద్ధగా వినండి. యుగాలు 4. అందులో మొదట కృతయుగం. ఈ కృతయుగంలో ధర్మదేవత 4 పాదాలతో నడిచింది. తరువాత త్రేతాయుగం. ఇందులో ధర్మము 3 పాదాలతో నడిచింది. తదుపరి ద్వాపరయుగం. అందులో ధర్మము 2 పాదాలకు వచ్చింది. అనంతరం ఇప్పుడు జరుగుతున్నది కలియుగం. ఈ యుగంలో ధర్మదేవత నిలవడానికి నీడలేక ఒక పాదంపై నిలబడి దుఃఖిస్తున్నది. ఈ కలియుగంలో అణువణువున అవినీతి ప్రబలమైంది. ధర్మము నశించిపోయింది. మానవులలో నీతి మటుమాయమయ్యింది. పాపకార్యాలు ప్రపంచమంతటా విస్తరించాయి. తల్లి మీద ప్రేమ లేదు, తండ్రి మీద గౌరవమూ లేదు, గురువుల యందు భక్తి లేదు, భగవంతునిపై ప్రపత్తి లేక మానవులు మనశ్శాంతిని కోల్పోయి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు. వాయు వరుసలు లేక అధిక సుఖము కోరి భ్రష్టులవుతున్నారు. అటువంటి మానవులను నేను మోయలేకున్నాను ప్రభో అని భూదేవి కురులు విరియబోసుకొని చిరిగిన దుస్తులతో కన్నీరు కార్చుకొని వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. భూలోకంలో మానవుల పాపభారం మోయలేను, మీరు అవతరించాలి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించి నాకు విమోచనము ప్రసాదించు స్వామి అని భూదేవి ప్రార్థించగా శ్రీ మహావిష్ణుండు ప్రసన్నుడై
ఓ దేవి, నీవు దుఃఖించనవసరం లేదు. మానవులు అహంకారపూరితులై అజ్ఞానంతో సుజ్ఞానులైనటువంటి వారిని బాధించుతున్నారు. నీకు కలిగిన కష్టమును తొలగించుటకై నేను భూలోకమును అవతరిస్తాను, నా భక్తులను రక్షిస్తాను అని భూదేవికి మాట ఇచ్చిన ప్రకారంగా స్వామివారు భూలోకంలో బ్రహ్మాండపురవాసులకు ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు వరతనయుడై శ్రీమన్నారాయణమూర్తి అవతరించాడు. స్వామి భూమిపై పడేసరికి ప్రకృతి పులకరించింది. సరస్వతీ నది పరవళ్ళు తొక్కింది. భూదేవికి భారం తగ్గింది. స్వామి దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. వీరం బొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామిగా ముచ్చటైన 3 పేర్లతో ఈ కలియుగంలో మానవులకు భవిష్యత్తు కాలజ్ఞానమును తెలియజెప్పి జరగబోయే ప్రమాదాలు ఇలా ఉంటాయి అని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను సూచిస్తూ తన ప్రియశిష్యుడైన సిద్ధయ్యను వెంటబెట్టుకుని 175 సంవత్సరాలు భూమిపై సంచరించాడు. మానవులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను కాలజ్ఞానం ద్వారా వినిపించి జీవసమాధి అయ్యాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు. కలియుగాంతంలో నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి దుష్ట సంహారం గావిస్తాను అని బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఇప్పటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలుచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయని అందరూ అనుకుంటారు. ఆయన కాలజ్ఞానంలో ముందు జరిగిపోయినవి ఎన్ని, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఇంకా జరగవలసినది ఏముంది అని ఆలోచిస్తే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం 5000 సంవత్సరములు పూర్తయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరాల ప్రమాణములో జరుగుతూ ఉంది. కలియుగం మొత్తము 4,32,000 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 1,08,000 సంవత్సరాలు. భూప్రళయం సంభవించి జలమయమైన తరువాత 84 లక్షల జీవరాశులు అంతరిస్తాయి. అందులో ఒక రకానికి సంబంధించిన జీవరాశి మాత్రమే నిలిచి ఉంటుంది. ఇది కాలజ్ఞాన వాక్యం. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపాఠేన విప్రాశాత్ బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణ. జననమందు ప్రతివాడు శూద్రుడుగానే ఇండును. తనను తానెరిగినవాడు స్వకర్మలాచరించువాడు బ్రాహ్మణుడగుచున్నాడు. వేదధ్యయనము చేసినవాడు విప్రుడనబడను. విష్ణువును పూజించిన వారిని వైష్ణవులని, శివుని ఆరాధించిన వారిని శైవులని అనేక రకాలుగా చెప్పుకొనుచున్నారు. అందుకనే బ్రహ్మంగారు కుల మత వర్ణ వర్గములను విడనాడి దూదేకుల కులంలో జన్మించిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించి ఆయనకు షట్చక్రాల గురించి బ్రహ్మంగారు వినిపిస్తుండగా హరిజనుడైన కక్కయ్య చాటుమాటున విన్నాడు. అజ్ఞానంతో ఈ షట్చక్రాలు నా భార్యలో ఉన్నాయో లేవో చూడాలనుకున్నాడు. నేరుగా ఇంటికొచ్చి తన భార్యలో షట్చక్రాలను చూడాలని కట్టుకున్న ఇల్లాలిని కసాయివాడులా నరికివేయగా బ్రహ్మంగారు అతని పామరత్వం తొలగించి కక్కడి భార్యలో షట్చక్రాలను చూపించాడు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార చక్రములను చూపించి కక్కడి అజ్ఞానము తొలగించి అతని భార్యను బ్రతికించాడు బ్రహ్మంగారు. అటువంటి బ్రహ్మంగారి మహత్యాలను, ఆయన లీలలను విందాం. సరస్వతీ నదీ తీరాన పరిపూర్ణయాచార్యులకు ప్రకృతాంబలకు వరతనయుడై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జన్మించాడు. స్వామివారు జన్మించగానే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు ఒక మహర్షి ఆ బాలుని తీసుకుని పోయాడు. పాపాగ్నిమఠవాసులైన వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ ఆ దంపతులు సంతానము లేక తీర్థయాత్రలు చేస్తూ ముని ఆశ్రమాన్ని చేరుకున్నారు. బిడ్డలు లేక తీర్థయాత్రలు చేస్తున్న ఆ దంపతులకు ఆ పసిబాలుని అప్పగించాడు ముని. వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ ఆ బిడ్డకు
వీరంబొట్లయ్య అని పేరు పెట్టి పెంచుతున్నారు. స్వామివారికి 5-6 సంవత్సరాలు రాగానే పెంపుడు తండ్రి వీరభోజయాచార్యులు మరణించాడు. భర్త పోయిన బాధతో కృంగిపోతోంది ఆ వీరపాపమాంబ. ఆ సమయంలో వీరంబొట్లయ్య, అమ్మా, నేను ఇంకా ఇక్కడ ఉండను, లోక సంచారం బయలుదేరుతాను అనగా వీరపాపమాంబ, నాయనా, నన్ను ఒంటరిదాన్ని చేసి నా నుండి దూరంగా నీవు కూడా వెడుతున్నావా? ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి అని దుఃఖిస్తున్న తన తల్లిని చూచి స్వామివారు, అమ్మా, నీకు ఒక రహస్యాన్ని చెబుతాను, చక్కగా విను అని సృష్టి యొక్క రహస్యాన్ని వివరించి చెప్పాడు ఆ తల్లికి. అయినా దుఃఖం పోలేదు. అప్పుడు స్వామివారు విశ్వరూపాన్ని సందర్శించాడు. ఆ స్వామి కళ్ళల్లో సూర్యచంద్రులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. అశ్వినీ దేవతలు, నారదాది మహర్షులు, సనక సనందాది మునులు, నదులు, పర్వతాలు మొదలగు 14 లోకాలు తనలో చూపించాడు అమ్మవారికి. అమ్మా, నేను లోక కళ్యాణం కోసం వచ్చాను, ఇక నేను ఇందుండరాదు, నేను లోక సంచారం చేస్తాను, భగవద్ధ్యానం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకో తల్లి అని బ్రహ్మంగారు లోక సంచారం కోసం బయలుదేరి బనగానిపల్లెలో గరిమెరెడ్డి అచ్చమ్మగారి ఇంట పశువుల కాపరిగా వీరప్పయ్య అన్న పేరుతో రవ్వలకొండకు గోవులను మేతకు తీసుకుపోయి వాటికి తగు ఆహారాన్ని కల్పించి మానవులకు కావలసిన కాలజ్ఞానము రాశాడు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తపదిదిగో గురుని వాక్యము, తప్పు త్రోవను పోవు వారల చప్పరించి మృంగు చెత్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. మొప్పెతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి, గుప్పు గుప్పున దాటి 7 గుర్రపడుగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు కేకవేసియు ప్రాణమిడచేరు. రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను. ఆకాశము ఎర్రనవును, 6 మతములు ఒక్కటవును. లోకమందు జనులు అందరూ నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనకపోయేరు పాతకూలు మంట కలసేరు. పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు. భూమి మీద ధూమదాములు పుట్టి పెరిగిన పిమ్మటాను, రామరామాయణని వారులు రాలిపోదురు నిక్కముగను. చెప్పలేదంటనకపోయేరు ముందు వెనుకలగానకున్నారు. మూర్ఖులై భువిలో ముందు గతియు నెరుగకున్నారు. వేడుకతో పోతులూరి వీరభోగ వసంతరాయలు, 7 దీవుల ఏకచక్రము ఏలెను బ్రహ్మాండమంతయు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు. ఈ విధంగా రవ్వలకొండలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఒక గుహలో కాలజ్ఞానాన్ని వ్రాస్తుండగా గరిమిరెడ్డి అచ్చమ్మ చాటుమాటున చూచింది. ఆయన బయటకు రాగానే స్వామివారి పాదాలపై పడి, స్వామి, నా కుమారుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు, వాడికి నేత్రాలు ప్రసాదించు తండ్రి అని బ్రహ్మంగారిని ప్రార్థించగానే గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట నేనింతకాలం తిన్న ఆ రుణం తీర్చుకోవాలి అన్నట్లుగా బ్రహ్మంగారు ఆ బిడ్డకు తన కరస్పర్శ సోకగానే 2 నేత్రాలు వచ్చాయి. కళ్ళు తెరిచాడు. నాకు కళ్ళొచ్చాయని బ్రహ్మంగారి పాదాలపై వాలాడు. అనంతరం బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమ్మను
యాగంటి క్షేత్రానికి రమ్మని అక్కడ అచ్చమ్మగారికి మొట్టమొదటిసారిగా కాలజ్ఞానాన్ని వినిపించి ఆమెను తరింపచేశాడు. ఓంకార ప్రణవం ఇది ప్రపంచమంతా నిండి ఉంది. ఈ ఓంకార ప్రణవమే ప్రతి జీవికి ఆధారం అని అనేక రకాలుగా కాలజ్ఞాన విషయాలు గరిమిరెడ్డి అచ్చమ్మగారికి చెప్పాడు బ్రహ్మంగారు. అక్కడి నుండి కందిమల్లాయపల్లె చేరి వీరబ్రహ్మం అను పేరుతో వడ్రంగి పనిచేస్తూ వెర్రివాని వలె కనబడుచుండెను. ఆ గ్రామంలో పోలేరమ్మ జాతరకు గ్రామ పెద్దలు చందా అడిగారు. అమ్మవారి జాతరలో ఇస్తానని చెప్పాడు బ్రహ్మయ్య. జాతరలో పోలేరమ్మను పిలిచి, అమ్మా, నేను వీరబ్రహ్మం వచ్చాను, చుట్ట కాల్చాలి, నిప్పు ఇస్తావా తల్లి అనగా పోలేరమ్మ బ్రహ్మంగారికి నిప్పు అందించింది. అది చూచి జనులు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మంగారు చందా ఇస్తాను తీసుకోండి అని అన్నా, వద్దు బాబోయ్ అంటూ వెనకంజ వేశారు. మృతి చెందిన రెడ్డి శవాన్ని బ్రతికించాడు స్వామివారు. అది చూచి కొందరు ఆకతాయి కుర్రాళ్ళు బ్రతికిన వాడిని పాడిపై పెట్టుకొని బ్రహ్మంగారి దగ్గరకు వచ్చారు. మావాడు ఊహించని విధంగా అకస్మాత్తుగా మరణించాడు, తమరు బ్రతికించగలరా అని అడుగగా నిజంగానే అతని ప్రాణాలు తన చేతికి తీసుకున్నాడు బ్రహ్మంగారు. అక్కడున్న వారందరూ కూడా, ఈ బ్రహ్మయ్య నిన్ను బ్రతికించలేడు, లేవరా అని వాడిని లేపితే వాడు నిజంగానే మరణించి ఉన్నాడు. వాళ్ళు బాధపడుతూ లబోదిబోమని ఏడుస్తుండగా బ్రహ్మంగారు తన చేతిలోని ప్రాణాలు మళ్ళీ అతనికి ఇచ్చాడు. అతను దిగ్గున పైకి లేచి స్వామి పాదాల మీద పడ్డాడు. కొంతకాలానికి తిన్నగా కర్నూలు చేరుకున్నాడు. బ్రహ్మంగారి మాట ఈ నోట ఆ నోట నవాబు గారికి తెలిసింది. నవాబు గారు బ్రహ్మంగారిని పరీక్షించాలని తన దివాణానికి ఆహ్వానించాడు. నేరుగా బ్రహ్మంగారు రాగానే నవాబు బ్రహ్మంగారిని గౌరవించి మర్యాదలు చేశాడు. అతనిలో ఏదో సంకోచం ఉంది అని గ్రహించిన బ్రహ్మంగారు ఆయన దివాణంలోని పంచకళ్యాణి గుర్రాన్ని తెప్పించాడు. ఆ గుర్రము నిండు గర్భంగా ఉంది. 10 మంది చూస్తూ ఉండగా దాని కడుపు చీల్చి పిండము బయటికి తీసి అందరికీ చూపించాడు. మళ్ళీ యథావిధిగా గుర్రాన్ని బ్రతికించాడు. అనంతరం బయలుదేరి వెడుతుండగా పుష్పగిరి అగ్రహారం వచ్చింది. బ్రాహ్మణులు బ్రహ్మంగారి రథాన్ని అడ్డుకున్నారు. మేము పండితులం, మా ముందు ఇలా చరించడం అధర్మం అని అడగగానే బ్రహ్మంగారు ఆ బ్రాహ్మణులకు కాలజ్ఞానాన్ని వినిపించాడు. వారిని తరింపచేశాడు. అటు నుండి బయలుదేరి మార్గమధ్యంలో వస్తుండగా ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడైన వాడు బాధపడుతున్నాడు. అతనిని చూడగానే బ్రహ్మంగారి మనసు కరిగింది. అతన్ని చేరదీశాడు. తన కరస్పర్శతో ఆ కుష్టి వ్యాధిని పోగొట్టాడు. వాడు ఆనందంతో బ్రహ్మంగారిని కౌగిలించుకున్నాడు. నా జన్మ తరించిందని భావించాడు. అక్కడి నుండి బ్రహ్మంగారు పోవు మార్గంలో అరణ్య ప్రాంతంలో ఒక బ్రహ్మరాక్షసి ఉంది. అది బాటసారులను చంపి భయపెడుతూ ఉంది. దాని గర్వమణిచాడు బ్రహ్మంగారు. అక్కడి నుండి తిన్నగా హైదరాబాదు చేరుకున్నాడు. ఎటు చూసినా బ్రహ్మంగారికి జై, బ్రహ్మంగారికి జై అని బ్రహ్మంగారి శిష్యులు బ్రహ్మంగారి యొక్క లీలా విభూతిని ప్రకటిస్తూ ఉండగా నవాబు తన దివాణానికి ఆహ్వానించాడు. హైదరాబాదు నవాబు దగ్గర మంచినీటితో దీపాలు వెలిగించినాడు. అక్కడి నుండి నంద్యాల విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారిని చూచి ఎగతాళి చేశారు. నిజంగా నువ్వు భగవంతుడివైతే ఈ కొలిమిలో కాగిన కంచు త్రాగమన్నారు. కాగిన ఆ కంచును నీరులా తాగాడు బ్రహ్మంగారు. దేవుడే లేడని, అంతా బూటకమని భావించే వారికి ఇప్పుడు బ్రహ్మంగారి లీలలు వినిన తరువాత అటువంటి సందేహము తొలగి భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజలు చేసి దానధర్మాలు చేసి తరిస్తారని భావిస్తూ జ్ఞాన విజ్ఞాన సంపన్నః సంస్కృతో వేదపారగః విప్రో భవతి ధర్మాత్మ క్షత్రియః సేన కర్మణ. జ్ఞాన సంపన్నుడైన వాడు బ్రాహ్మణుడనబడును. ఆత్మజ్ఞానము, పూర్వకర్మానుష్ఠానము, బ్రహ్మప్రాప్తి సాధనము కలిగి జీవుడు సంసారమున పడక ఆత్మసాక్షాత్కారముతో
నా అనుగ్రహాన్ని పొందుతున్నాడు అని ముందు జన్మలో శ్రీకృష్ణ భగవానుడుగా గీతను బోధించిన బ్రహ్మంగారి కాలజ్ఞానము మాట నిత్య సత్యము. ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకర సద్గురుని గణరా, ఈ జన్మమిక దుర్లభమురా. పంచాక్షరీ మంత్రము పఠన చేయరన్న, పఠన చేసిన యముడు పారిపోవునన్న, ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకర సద్గురుని గణరా, ఈ జన్మమిక దుర్లభమురా, ఈ జన్మమిక దుర్లభమురా. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు కాలజ్ఞానం వినండి. మానవులలో నీతి మటుమాయమయ్యేను, మానవత్వము మంట కలిసిపోయేను, మంచివారికి కష్టకాలము దాపురించేను, ఇచ్చిన సొమ్ములు దిగమిరింగి తప్పుడు భాషలకు సిద్ధమయ్యేరు, ముండమోపులంతా ముత్తైదువులయ్యేరు, పునర్వివాహములు జరిగేను, దొంగ ప్రమాణాలు చేసేరు, కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలిచేరు, మంచి మంచి పుణ్యక్షేత్రాలలో పాపాత్ములు చేరి పవిత్రతను పాడు చేసేరు, ఎచ్చట చూచినా కలహములు పుట్టేను, అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులై తిరిగేరు, స్త్రీల సంపాదనకు ఎదురు చూచేరు, మగవారి పెత్తనం మంట కలసేను, ఊరూరా భోగకాంతలు పెరిగేరు, సుఖవ్యాధులకు జనులు లోనయ్యేరు, నీచులు అధికమయ్యేరు, శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, బ్రాహ్మణులు తమ బ్రహ్మత్వము కోల్పోయి నీచులను ఆశ్రయించి వారి గడపనబడి నశించిపోయేరు, శూద్రులు అసత్యాలు పలికి చేయరాని పనులు చేసి ధర్మ మార్గము విడిచి దరిద్రులయ్యేరు, కులగౌరవం కూలిపోయి ప్రతి జాతివారు వర్ణసంకరం చెందుతారు, పాడి పంటలు నశించేను, పవిత్రమైన గోవు పాలు కరువయ్యేను, కర్మపాలు కడవలతో తెచ్చేరు, యుక్త వయస్కులు తల్లిని తండ్రిని దేవతలను గురువులను బ్రాహ్మణులను తోలనాడి అర్ధాయుష్కులయ్యేరు, అడవులలో తిరిగే క్రూర జంతువులు ఓళ్లపై బడి సంచరించేను. ఇది మనం చూస్తున్న విషయమే. చిత్తూరు జిల్లాలో రామకుప్పం ప్రాంతంలోను, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలోనూ ఈ మృగాలు తిరుగుతున్నాయి. ఇది వాస్తవమే. పంది కడుపున ఏనుగు పుట్టేను, ఇది కూడా జరిగింది. 1979లో నల్లగొండ జిల్లా కోదాడలోను, 1982లో గుంటూరు జిల్లా నరసారావుపేటలోను ఈ వింత జరిగింది. కాశీనగరం 80 రోజులు పాడుపడుతుంది. 1912లో గంగానదికి వచ్చిన వరదల వల్ల కాశీనగరమంతా కలరా వ్యాధి సోకి పాడయింది. శిలలు కండలు క్రక్కేను. ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి గుంపులు గుంపులుగా చచ్చేను. వాటిని చూడవచ్చిన ప్రజలకు మతి చెలించి పిచ్చివారై గంతులు వేసేరు. రాచరికాలు నశించేను. ప్రజలే రాజులను నియమించేరు. 16 సంవత్సరాలు అంబ పాలన చేసేను. ఇది జరిగినది. శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలన మనము చూశాం. ఆకాశాన ఎగిరే మనిషి రెక్కలు కట్టుకువచ్చి రాజ్యమేలేను. ఆ వ్యక్తి రాజీవ గాంధీ. ఉగ్ర నరసింహుడు శాంత చిత్తముతో రాజ్యపాలన చేసేను. ఆయనే పివి నరసింహారావు గారు. రామనామము విస్తరించి రాజ్యమేలేను. రంగుల వారు రాజ్యమేలేరు అనగా ఆంధ్రప్రదేశ్ను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు, వీరు ముగ్గురు ఏకకాలమున రాష్ట్రాలను పాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భారతదేశం వస్తారు. ప్రజలను తికమకా పెడతారు. వారికి ఎదురు తిరిగిన వారిని తుపాకులతో కాల్చి చంపేరు. వీరిని ఎదుర్కోవడానికి ఉత్తర దేశాన వైశ్యుల ఇంట గాంధీ అనువాడు పుట్టి ఎర్రబోయలను ఏరి పారేసేను.
మంచినీటితో దీపాలు వెలిగేను అనుగా ప్రస్తుతం మనకు అనంత వైభవాన్ని అందిస్తున్నది కరెంటు. మంచినీటి దీపాలు ఇవే. లింగమయ్య అను వ్యక్తి నిజరూపము చూపేను. 1854లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది మూడవ నేత్రం చూపాడు పాంచాననం వారికి. అనగా విశ్వబ్రాహ్మణులు తమ తమ వృత్తులను వదలి మధ్యమాంసాలు తిని నశించేరు. 1,11,000 అయ్యలు నా మఠంలో గండగత్తెరలు గొంతుకు వేసుకుని సచ్చేరు. పట్టపగలు ఆకాశమంతా ఎర్రగా మారేను. సూర్యుడు గడగడా వణికేను. 1980లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. 15 నిమిషాలు సూర్యుడు వణికినట్లు కోణార్కు సూర్యదేవాలయంలో రికార్డు చేశారు. వంగుతూ లేచేటి ఈత చెట్టును చూచి జనులు ఆశ్చర్యచకితులైపోయేరు. ఇది జరిగినది 1976లో గుంటూరు జిల్లా రేపల్లె పక్కన గల ఇసుకపల్లెలో జరిగిన మాట వాస్తవమే. స్త్రీలను విక్రయించే కాలమొచ్చేను. అనగా తల్లిదండ్రులే తమ బిడ్డకు వరకట్నం పేరున విక్రయిస్తున్నారు. మగవారి ఎందలి అత్యాశ పెరిగేను. అధిక ధనానికి ఆశపడుతారు. కట్టుకున్న ఇల్లాలిని కష్టపెట్టేరు. చూచేవారికి బలవంతుడుగా కనిపించినా అతనిలో పాషండ లక్షణం కలిగి ఉండేరు. ఈ కలియుగంలో మానవులు ఎక్కువగా పాషండులే తిరుగుతారు. పాషండులు అనగా నపుంసకులు. మానవులు అధికమైనటువంటి కోరికలతో తన కడుపు నింపుకోవడానికి అడవులలోనూ సంచరిస్తారు. అడవి మృగాలను చంపి రాక్షస భోజనం చేస్తారు. ధనకాంక్షతో వృక్షాలను నరికి ప్రకృతిని పాడు చేసేరు. వృక్షాలు లేక వర్షాలు రాక ప్రజలు మలమలా మాడి చచ్చేరు. స్త్రీలు ముందంజ వేసేరు. అన్ని రంగములలో అబలలు అధికమయ్యేరు. మనుజులతో మాయశక్తి మాటలాడేను. అనగా రేడియో, టేపు రికార్డులు, టీవీలు, టెలిఫోన్లు ఇవన్నీ వచ్చాయి అని దీని భావం. మేక కడుపున 5 తలల పోతు పుట్టేను. ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మానవ రూపమున ఉండేను. 1964వ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినది. మంచి బెల్లము చేదగును. తీయటి పదార్థములలో పురుగులు పుట్టేను. లక్ష్మీ స్వరూపమైన బంగారు చింతాకంతలేక మటుమాయమయ్యేను. అనగా బంగారు ధర అంబరాన్నంటేను. ఇత్తడిని బంగారం వలె విక్రయించేరు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించేను. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునిచే ప్రజలు అనేక లాభాలు పొందేరు. అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశములోకి వదిలేరు. సోలారు సిస్టమ్ ద్వారా మానవ మనుగడకు కావలసిన భూ సంకేతాలు కనిపెడుతున్నారు. పల్నాటి సీమలో బ్రాహ్మణుల ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాచేను. దామలపాడు అనే గ్రామంలో ఇది కూడా జరిగినది. రాయలసీమలో రత్నాలు పుట్టేను. అనగా పండితులు బొమ్మిర పోతన, యోగి వేమారెడ్డి, అన్నమాచార్యులు మొదలైన మహనీయ మూర్తులు ఈ ప్రాంతమందు జన్మించారు. పుట్టుగొడ్రాలు బిడ్డను కంటుంది. ఆ బిడ్డ 3 రోజులకే మరణిస్తాడు. 11వ రోజున పట్టపగలు నక్షత్రాలు కనిపించేను. 1980 ఫిబ్రవరి 5న మద్రాసులో బ్రాహ్మణుని ఇంట 7 సంవత్సరాల పాప బిడ్డను కని మరణించింది. ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రాలు కనిపించాయి. వేప చెట్టుకు అమృతము కారేను. గుంటూరు జిల్లా సొలస గ్రామంలో ఇది జరిగినది. పల్నాటి సీమలో మాచర్ల చెన్నకేశవుని లీలలు అంతరించేను. ఒక మదవతిచే రాజులు అంతమయ్యేరు. అనగా నాయకురాలి నాగమ్మ. తిరుపతికి తూర్పున ధూమకేతువను నక్షత్రము పుట్టేను. రాబోయే ప్రళయాలకు గుర్తుగా నిలచేను. జుర్రేరు పొంగి బనగానపల్లెలో పాడు చేసేను. కలియుగం 5000 సంవత్సరాల తరువాత గంగ కానరాకుండేను.
త్రాగునీటిని విక్రయించేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులయ్యేను. మంచి నశించేను, చెడు పెరిగేను. సత్యవంతుల మాట జన విరుద్ధంబాయే, వదరుపోతుల మాట వాసికెక్కే. కల్ల నిజమాయే సత్యంబు చెల్లదాయే, కటకట ఏమనందు ఈ కాలమహిమా. మానవులలో సత్యమన్న మాట లేక అసత్యానికి లోనయ్యేరు. పల్లెలు తరిగేను, పట్టణాలు పెరిగేను. సోమయాజులు యజ్ఞయాగాదులు మాని జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపాలు జరిగి జననష్టమయ్యేను, అనగా సునామీ లాంటివి. వినాయకుడు వీధులలో వేదాలు చదివించేను. ఆకాశంలో మార్గాలు కనిపెట్టి గాలివాహనాలు తిరిగేను. అవి కూలి అనేకులు బడసేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యక్రమాలు జరిగేను. మానవులు దైవకార్యాలు పితృకార్యాలు మాని నియమనిష్టలు లేక అధోగతి పాలయ్యేరు. వేదశాస్త్రాలు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. వైద్యులకు అంతుచిక్కని చిత్ర విచిత్రములైన వ్యాధులు సంక్రమించి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలుచున్నవారు నిలుచున్నట్లు, మాట్లాడేవారు మాట్లాడుతున్నట్లు, నిద్రించువారు నిద్రించినట్లుగా మరణించేరు. వీధులలో శక్తులు ఊర్భటించేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు. క్షణిక సుఖము పెరిగేను. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను, అనగా కార్లు బస్సులు మొదలైనవి. ప్రభువులే ప్రజల మధ్య వర్గభేదాలు పెట్టి చిచ్చు లేపేరు. కలహాలతో ప్రజలు చెరసాల పాలయ్యేరు. బ్రాహ్మణ వైశ్య ఆచారాలు అంతరించేను. శూద్రులు ఆచారవంతులయ్యేరు. పసిబాలుర నుండి వృద్ధుల వరకు కొరవులు నోట కరుచుకొని తిరిగేరు, అనగా ధూమపానం అధికమయ్యేను. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను, అనగా పాపము నశించును, పుణ్యము పెరుగును. పులి మేక ఒకే రేవున నీరు త్రాగేను. ఇది ఏమిటంటే కుల వివక్ష నశించి వర్ణసంకరం చెందుతారు. మతము లేదు, కులము లేదు, అన్నీ వదలి మానవులు సంచరిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పలికిన మాటలివి. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము. రెక్కముక్కు లేని పక్షి రేయింబగలు తపస్సు చేసి చెరువులోని చేపలన్నీ ఒకటే మృంగెను. ఇంటి వెనుక తుట్టె పురుగు ఇంటిలోనందరనీ మృంగే, చూడవచ్చిన జనుల నెల్ల చూసి మృంగెను. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంత చేతబట్టి నిండు బావి నీళ్ళన్నీ ఒకడే మృంగెను. చెప్పినాడు వీరబ్రహ్మము సోద్యముగను ఆత్మతత్వము. చెప్పినాడు వీరబ్రహ్మము చోద్యముగను ఆత్మతత్వము. గొప్పవారు దీని భావము విప్పి చెప్పితేను చాలు. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము, ఆదిమంత్రము, ఆదిమంత్రము. భూమిపై మంటలు పుట్టేను. అహోబిళములో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. తెల్లని కాకులు ఆకాశము నుండి వచ్చి ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను. కాకుల శోకానికి కొందరు భయపడి చచ్చేరు.
చీమలుండు భూరంధ్రాలలో దొంగలు దాగి బ్రతికేరు. కంచి కామాక్షమ్మ ఆగ్రహించి గిరగిరా తిరిగి దక్షిణ దేశం దహించేను. ఆకాశాన హోమ ప్రకారంబుగా నక్షత్రాలు పుట్టేను. పశుపక్షాదులు కేకలు వేసి గంతులు వేసి చచ్చేను. నక్కలు జాముజాముకి అరచేను. పగటిపూట గ్రామాలలో సంచారం చేసేను. కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా చేరి భయంకరంగా రోదన చేసేను. అనగా పల్లెలు పట్టణాలు పాడయి జననష్టం జరిగేను అని దీని భావం. ఉప్పెనలు వచ్చి జలచరాలు అనేకమైనవి సమసేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. అగ్నిహోత్రుడు వీరవిహారం చేసేను. బిళం కామాక్షమ్మ రక్తం క్రక్కేను. గాలి వానలకు శ్రీశైల శిఖరాలు కరిగి విరిగి పడేను. ఆకాశం నుండి రక్తవర్షం కురిసేను. అప్పుడు బండరాళ్ళు పగిలి ఆకాశాన కాకులు గ్రద్దల వలె పైకెగిసేను. రాతి బండలలో చీము కారేను. తల్లి కడుపున అప్పుడే పుట్టి మస్టు ఆరని పసిపిల్లలు మాటలాడేరు. బెజవాడ కృష్ణానది మధ్యలో బంగారు తేరు కనిపిస్తుంది. ఆ తేరును చూడవచ్చిన జనులు దానిని పట్టుకోవడానికి నదిలో దిగి ప్రాణాలు విడిచేరు. శ్రీశైల భ్రమరాంబ దేవాలయంలో ఒక పెద్ద మొసలి చొరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినములు మేతలేక మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్ళ వెంబడి కన్నీరు కారేను. అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహాన ఎగిసి రంకేసేను. ఆకాశాన 2 బంగారు హంసలు పట్టణాల మీదను పల్లెల మీదను తిరిగేను. వాటిని పట్టబోయిన వారికి అయోమయమయ్యేను. పిచ్చివారిలా తిరిగేరు. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. దుష్టశక్తులు గ్రామాలలో సంచరించేను. వాటిని చూచిన వారు మరణించేరు. బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతరపై చింత చెట్టుకు చేమంతులు పూసేను. బెజవాడలో కనకదుర్గమ్మ కళ్ళు తెరిచి లోకమంతటా చూచేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీదేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. సముద్రాలు ఉప్పొంగి ఎత్తు పల్లములు ఏకమయ్యేను. కర్నూలుకి ఉత్తరాన శివాలయం వెనుక వేప చెట్టు నుండి సువాసనలు విరాజిల్లేను. ఇలా 32 దినములు గడిచిన పిమ్మట భరింపలేని దుర్గంధ వాసనలు వచ్చేను. ఇందువలన అనేక రోగాలు వచ్చి జనులు సమసేరు. పట్టపగలే దొంగతనాలు జరిగేను. అడిగేవారు కరువయ్యేరు. ధనమున్న వారిదే రాజ్యం, బలమున్నవాడిదే భోజ్యం. బ్రాహ్మణ క్షత్రియా విషాం శూద్రానాంచ పరం తప కర్మాణి ప్రభవిక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ప్రతివారు వారి వారి పరిపక్వము అనుసరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 వర్ణంబులుగా ఏర్పడుచున్నారు. అనగా వర్ణ విభాగము వారి వారి సత్య దాన తపోనిష్టాదులచే కలుగుచున్నవి అని భావం. దక్షిణ భారతదేశమందు అనేక ప్రాంతాలలో తినుటకు బియ్యము కరువై చచ్చేరు. కరువు కాటకములొచ్చేను. ప్రజానష్టం, పశునష్టము, పంట నష్టము సంభవించేను. విషగాలులు వీచి వడగాల్పులకు అనేక జీవరాశులు మరణించేను. వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోవును. 6 నెలల బాలుడు పాటలు పాడేను. ఆకాశములో అను మూలుగులు, రోదనలు, ఆహాకారాలు వంటి శబ్దములు వినిపించేను. కాలక్రమేణా దుష్టులంతా నాశనమయ్యేరు. పుణ్యాత్ములు మిగిలేరు. 7 గ్రామాలకు 1 గ్రామము, 7 దొడ్లకు 1 దొడ్డి మిగిలేను. కప్ప కోడి కూత కూసేను. కోడి మనిషిలాగా మాటలాడేను. భూత ప్రేత పిశాచాలు ప్రబలమయ్యేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదానికి గర్భము పగిలి బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు మెరుపులు వచ్చి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరి సీమ నీటిమయమయ్యేను. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళము,
రాజమండ్రి, వరంగల్లు ఇవన్నీ నీటమయమై అనేక నష్టాలు సంభవించేను. అప్పుడు శ్రీశైలములోని పాతాళగంగ పొంగి ప్రవహించి కృష్ణానదిలో కలిసి బెజవాడ కనకదుర్గ ముక్కు పుడకనందేను. నా మఠములో ఆరెదొండ తీగ పుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేసేను. సముద్రములోని నీరు, నదులలోని నీరు, చెరువులలోని నీరు, బావులలోని నీరు, వాగులు వంకలలోని నీటితో పాటు మానవ శరీరములోని నీరు 7 ఘడియలు ఇంకిపోయేను. 32 వాయిద్యములు వినబడేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. భూమి కుమ్మరి సారివలే గిరగిరా తిరిగేను. దొమ్మరులు దొరతనమున ప్రజల నేలేరు. ఉల్లిగడ్డకు ఒక గురుడు పుట్టేను. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరిసి పట్టపగలు నక్షత్రాలు రాలేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పుట్టును. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడలేక ఎడబాటయ్యేరు. నడిజామున దుర్భరమైన కేకలు వినబడేను. నా రాకకు ఇవి నిదర్శనాలు. నందికొండకు ఉత్తరాన ఒక బిళములో వికృత రూపంగల మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద భూమిలో నుండి బంగారు ఎద్దులు బయటపడేను. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి గుడి తలుపులు 7 రోజులు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గము వీడి దుర్మార్గాన నడిచేరు. లింగాపురమున ఒక శక్తి పుట్టి అందమైన యువతిలాగా వచ్చి ఊరి వీధులలో నాట్యమాడేను. ఆమె అందానికి ముగ్ధులై ఆమెను వెంబడించిన వారు నాశనమయ్యేరు. పాతాళగంగలో పచ్చబండై పడిన చంద్రగుప్త మహారాజు తన కుమార్తెను మోహించి శాపగ్రస్తుడయ్యాడు. కలియుగాంతములో దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం వీరభోగ వసంతరాయులుగా నేను వచ్చి దుష్ట సంహారం గావిస్తూ దాహం తీర్చుకోవడానికి పాతాళగంగలో దిగేను. తన పాదస్పర్శ సోకగానే పచ్చబండై పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు శాప విమోచనం జరిగేను. శ్రీశైల మల్లికార్జునుని దేవాలయంలో పొగమంటలెగిసేను. సముద్రాలు పొంగేను. స్త్రీలు నీళ్లలో జోలలు పాడేరు. ఆడవారికి ఆయువు పెరిగేను, పురుషులకు తరిగేను. జననష్టం జరిగి ఒకే గోతిలో అనేక మందిని పూడ్చేరు. ఇది కూడా జరిగినది. రాసులు రాసులుగా శవాలను తగలబెట్టేరు. దిక్కులేని చావులతో ప్రజలు దిక్కులేక చచ్చేరు. కుక్కలు నక్కలు వచ్చి ఆ చచ్చిన వారి శవాలను తినేను. కాకులు గద్దలు భోరు భోరున ఏడ్వసాగేను. రక్తము ఏరులై పారేను. పరపురుషులకు పుట్టిన సంతానము పెరిగేను. విధవలకు బిడ్డలు పుట్టేరు. మద్యమాంస వినియోగాలు అధికమవును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు కలిగిన చుక్క పుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కర్ణాటక దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడిభుజం అదిరేను. కాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ఒక ముహూర్తాన వృద్ధులాడేరు. భూమి కంపించేను. అనగా తిరుపతి ప్రాంతంలో భూకంపాలు సంభవించవచ్చు. గోదావరి నది 12 రోజులు నీళ్లు లేకపోయేను. తరువాత నది పొంగి పల్లెలు పట్టణాలు ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధ పెరిగేను. దేవతల మహిమలు తగ్గిపోయేను. ఈ కాలజ్ఞానము వినిన వారికి మోక్షప్రాప్తి కలుగును. శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం మొదటి భాగం సంపూర్ణం.